ప్రైజ్ లార్డ్ అండి. గ్రౌండ్ లెవెల్లో క్రైస్తవ విరోధులు, కొన్ని సంస్థలు, మరికొన్ని టీంలు, అధికారంతో గుంపులుగా ఉన్న కొన్ని బలగాలు, వీరందరినీ ప్రేరేపిస్తూ పనిచేస్తున్న అపవాది, ఇలా ఎంతో మంది దైవజనుల్ని, సంఘాలను, చర్చులను గోవు మలమూత్రాలు తినిపించి కుటుంబంతో సహా రోడ్డు మీదకి లాగి బట్టలు విప్పి కొట్టి కాల్చి సజీవ దహనాలు చేసి హింసించి చంపేస్తుంటుంటే ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో, మన పక్షాన నిలబడతారేమో అని ఎదురు చూస్తున్న సంఘటనలు రోజు మన గ్రామాల్లో, మన రాష్ట్రంలో అనేకమైనవి మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం. అనుభవజ్ఞులైన పెద్దలు ఆవేదనతో హెచ్చరిస్తున్నా సరి చేసుకోకుండా మేము ఇంకా చేస్తాం, ఇలానే చేస్తామనే ఒక వరకు చేతులెత్తి క్షమాపణలు అడిగిన, వ్యక్తిగతంగానూ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తూ ట్రోల్స్ చేసే ఇంకో వరకు, ఇలా అనేక విషయాల్లో పదే సామాజిక మాధ్యమాల్లో విమర్శించుకుంటూ క్రైస్తవ్యాన్ని లోకానికి అప్పగించేస్తున్నామండి. తగ్గింపును, సమాధానాన్ని పక్కన పెట్టేశాం. వర్గాలుగా విడిపోతున్నాం, శత్రువులుగా మారిపోతున్నాం, మన ఆత్మీయ ప్రత్యేకతను కోల్పోతున్నాం. ఐక్యత లోపిస్తుంది. పెద్దలను గౌరవించని కొత్త క్రైస్తవ తరాలకి, చిన్నవారిని క్షమించలేని కొత్త స్వభావాలకి, విద్వేషాలు సృష్టిస్తూ ఉద్రేక మాటలతో రెచ్చగొడుతున్న ట్రోలర్ సమూహాలకి దయచేసి రాబోవు తరాలపై ఎలాంటి విష ప్రభావం లేకుండా ఒక దైవికమైన నిర్ణయంతో ఒక ముగింపుకు రండి. ఇప్పటి క్రైస్తవ సమాజానికి మన ఐక్యత చాలా అవసరం. మన దేశానికి, రాష్ట్రాలకు భారభరితమైన ప్రార్థన చాలా అవసరం. మరి ముఖ్యంగా మన క్రైస్తవ ప్రత్యేకతను, దేవుని ఉనికిని రుజువు చేయాల్సిన అంత్య దినాల్లో మనం ఉన్నాం. మతోన్మాదుల చేతుల్లో చితికిపోతున్న జీవితాలని గుర్తు చేసుకుని ముందు మనం ఎదుర్కోబోయే శ్రమలని, శోధనల్ని దృష్టిలో పెట్టుకుని ప్రేమతో మన ఐక్యతని కాపాడుకుందాం. తగ్గింపుతో మన లోపాలని సరిచేసుకుందాం. మంచి పోరాటం పోరాడదాం. గురి యొద్దకు పరిగెడదాం. దయచేసి ఆత్మీయతతో ఒక్కసారి విషయాన్ని ప్రేమతో అర్థం చేసుకుంటారని ప్రార్థిస్తూ దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్.